నమస్తే అండి. నేను అనుభవపూర్వకంగా ట్రీట్మెంట్ చేసేటప్పుడు తెలుసుకున్న విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. కొంతమంది ఆటిజం ఉన్న పిల్లలు అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, గోడకి తల వేసుకుని కొట్టుకుంటూ ఉంటారు, ఫ్లోర్ మీద తల ఆనించి అలా కప్పలాగా పడుకుని ఉంటారు. కొంతమంది పిల్లల నోటి నుండి సొంగలా ఉమ్ము కారుతూ ఉంటుంది. ఆటిజం పిల్లల్లో కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అన్కంట్రోల్డ్గా ఉంటారు. ఇప్పుడు యూరిన్ పాస్ చేసిన 15 ఆర్ 10 మినిట్స్కే మళ్ళీ యూరిన్ పాస్ చేస్తారు. ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇది మంచిది కూడా కాదు. ఇది చాలా డీప్గా అబ్జర్వేషన్ చేయాలి. ఆటిజం ఉన్న కొంతమంది పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఇంట్లో ఎక్కువ ఎవరు ప్రేమ చూపిస్తే వారితో ఎక్కువ ఉండాలని చూస్తారు. వాళ్ళ ప్రేమని ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళని ఎవరైతే ఎక్కువ కోపడుతూ ఉంటారో వాళ్ళని మెప్పించాలనే ప్రయత్నం కూడా చేస్తూ వాళ్ళని వీళ్ళు ఆటిజం ఉన్న కిడ్ ప్యాంపరింగ్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఒక 1 వీక్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయగలిగాం. ఎందుకు కోప్పడే వ్యక్తి దగ్గరికే పద్దపద్దాగా వెళ్తున్నారు అనేది గమనిస్తే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదైనా ఒక మెప్పు పొందాలని, వాళ్ళ యొక్క ప్రేమను పొందాలనే ప్రయత్నంలో వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పిల్లలు వాళ్ళ ఒళ్ళో కూర్చోవడం, వాళ్ళ బుగ్గల మీద ముద్దు పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేసినప్పుడే మాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఈ ప్యాంపరింగ్ వీళ్ళు ఎవరి ప్రేమ అయితే ఆశిస్తారో వాళ్ళ చేతులను తీసుకుని చెంపల్ని నిమురుకుంటూ ఉంటారు. ఈ విషయం గమనించినప్పుడే నా మనసులో ఒక విషయం మొదలైంది. అదే టైంలో ఈ విషయం గమనించిన వెంటనే నేనేం చేశానంటే అదే టైంలో టీవీ ఆన్ చేసి రోజు వినే రైమ్స్ని కాకుండా వేరే రైమ్స్ని పెట్టాను. 20 మీటర్స్లో కూర్చున్న పిల్లాడు స్పీడ్గా వచ్చి నా చేతిలో ఉన్న రిమోట్ లాక్కున్నాడు. రిమోట్లో ఉన్న బటన్స్ నొక్కాడు. వెంటనే నాతో పాటు ఉన్న డాక్టర్ గారు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేశారు, రోజు చూసే రేమ్సే పెట్టండి, ఆ రేమ్స్ కావాలని రిమోట్ లాక్కున్నాడు అని అన్నారు. అప్పుడు నాలో ఒక చిన్న ఆనందం స్టార్ట్ అయింది. రోజు చూసే రేమ్స్ వీడియో చూడాలి అనే ఫీలింగ్ ఉన్నట్లే కదా. రిమోట్ లాక్కున్నాడు అని అంటే రోజు చూసే రేమ్స్ నేను చూడాలి అని ఇక్కడ మీరు బాగా డీప్గా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఆటిస్టిక్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ ఆ ఫీలింగ్ ఉన్నట్టే కదా. ఫీలింగ్ ఉందంటే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ. సరే, నేనేం చేశానంటే రేమ్స్ వీడియో పెట్టాను. నా చేతిలో ఉన్న రిమోట్ లాక్కున్నాడు అంటే కోపం అనే ఎమోషన్ కూడా ఉంది కదా. మరి ఇవెందుకు మనం రికగ్నైజ్ సరిగ్గా చేయలేకపోతున్నాం అనే విషయం తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. అదే టైంలో నేను ఆ బాబుని ఆట పట్టించడం చేశాను. తను టీవీలో చూస్తున్న రేమ్స్ కనపడకుండా అడ్డు నుంచున్నాను. వెంటనే వచ్చి నన్ను పక్కకు తోశాడు. ఇదే పని ట్రీట్మెంట్స్ వచ్చిన 10 మంది పిల్లల మీద అప్లై చేశాను. 3 పిల్లలు టీవీ చూడకుండా బొమ్మలతో ఆడుకున్నారు. అంటే ఒకసారి ట్రై చేశారు చూద్దామని. నేను అడ్డు లేకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయి బొమ్మలు ఆడుకున్నారు. 5 పిల్లలు నన్ను పక్కకు తోశారు. 2 అలానే నన్ను 2 నిమిషాలు చూసి నిద్రపోయారు. ఈ 10 మంది చేసిన పనులను గమనిస్తే వీళ్ళకి మినిమల్లీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి. కానీ సోషల్ కమ్యూనికేషన్ రేంజ్లో లేవు. ఇక్కడ మీరు ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎమోషన్స్, ఐడెంటిఫికేషను, ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ సోషల్ కమ్యూనికేషన్ చేసే రేంజ్లో లేవు. అంటే పక్కకు తప్పుకో అని మనల్ని తోయడం కానీ, మనల్ని రిక్వెస్ట్ చేయడం కానీ,
రిమోట్ సరిగ్గా ఆపరేట్ చేసుకోవడం కానీ లేవు. కొంతమంది పిల్లల్లో రిమోట్ ఆపరేట్ చేసుకునే సిస్టమ్ బాగా తెలుసు వాళ్ళకి. గాడ్జెట్స్ని ఎట్లా వాడాలో కూడా తెలుసు, మనకన్నా బాగా వాడతారు వాళ్ళు. ఇది చూసినప్పుడు ముచ్చట అనిపిస్తుంది. సోషల్ కమ్యూనికేషన్ని మా యొక్క లాంగ్వేజ్లో సోషల్ ఫ్యాటిగ్యూ అంటాం. ఇక్కడ పేరెంట్ ఏం చేస్తారు అని అంటే, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, ఆడుకో, ఇట్లా ఫోర్స్ చేస్తాం. అంటే కలుపుదామనే ప్రయత్నం, ఇక్కడ ఏమీ చెడు చేయడం అనేది ఏమీ ఉండదు. కలుపుదామనే ప్రయత్నం వేరే పిల్లలతో. ఇలా కలుపుదామనే ప్రయత్నంలో ఒక్కొక్కసారి పిల్లలు గ్రహించి హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు, ఆ పిల్లలతో కలుస్తారు. కానీ ఆశించినంత ఆ రిజల్టు మనకి కనపడదు. కొంతమంది పేరెంట్స్ ఈ సోషల్ కమ్యూనికేషన్, సోషల్ ఫ్యాటిగ్యూ సరిగ్గా లేకపోవడం వల్లనే ఆటిజం అని డిసైడ్ అవుతున్నారు. యాజ్ ఏ మెడికల్ ఫినామినల్ ప్రకారం కొన్ని మెడికల్ టెస్ట్లు చేయించాం. రిపోర్ట్స్ చెప్పిన కొన్ని విషయాల ప్రకారం ఎవ్రీడే పల్సు, టంగు, హార్ట్ బీటు, ఎమోషను, ఫీలింగ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని ప్రతిరోజు ట్రీట్మెంటు. థెరపీస్ అంటే మేము చేసే థెరపీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరూ చేసినట్టు చెయ్యము. ఇది మమ్మల్ని ఇంటరాక్షన్ అయినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఒక జబ్బుని నయం చేసే, అంటే నేను ఆటిజంని జబ్బు అనట్లా, ఒక అనారోగ్యపు సమస్యను నయం చేసేది ఏదైనా వైద్యమే. అది మనకు ఉపయోగపడితే ఖచ్చితంగా అది వైద్యమే అనే దృష్టితో చాలా రకాల ట్రీట్మెంట్స్ని అసెంబుల్ చేసుకుని చేస్తూ ఉంటాం. ఒక మ్యూట్ ఆఫ్ వాయిస్, అంటే అసలు వాయిస్ లేదు, బాబు విషయంలో మేము 3 months ట్రీట్మెంట్ చేశాము, థెరపీస్ చేస్తూ ఉన్నాం, కానీ రిజల్ట్ కనపడలేదు. కొంచెం పేరెంటు కంగారు పడతారు కదా. మేమేమో ధైర్యం చెప్తున్నాం, మీరు సైకలాజికల్గా ముందు స్ట్రాంగ్ ఉండాలి, మేము చెప్పాము వస్తుందని. ఎందుకంటే మాకు తెలుసు ఏ టైంకి వస్తాయో, ఎలా వస్తాయో. ప్రతిరోజు మేము ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటాం, పల్స్ అండ్ టంగ్ డయాగ్నోసిస్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, ఫీలింగ్స్, ఏం ఫుడ్ తిన్నారా, ఇవన్నీ అబ్జర్వేషన్ ఉంటుంది ప్రతిరోజు ఖచ్చితంగా. ఎవ్రీడే మళ్ళీ కొత్త రోజే మాకు ట్రీట్మెంట్ చేసే విధానంలో. అప్పుడు అందరం కూర్చుని ఉన్నాం, పేరెంటు, మేము, థెరపీస్ చేసేవాళ్ళం అందరం కూర్చున్నాం, ఇంకా కొంతమంది ఆటిస్టిక్ చైల్డ్లు కూర్చున్నాం. ఈ మ్యూట్ ఆఫ్ వాయిస్ ఉన్న బాబు ఏం చేశాడు అంటే, మంచినీళ్ళు తాగుతూ కొన్ని నీళ్లు నోట్లో నుంచి స్ప్లిట్ చేసేసాడు. నేనేం చేశాను, నువ్వు ఊసావు కాబట్టి నువ్వే అక్కడ ఉన్న నాప్కిన్ తెచ్చి నువ్వే క్లీన్ చెయ్యి అని చెబుతూ నాప్కిన్ ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి నాప్కిన్ చేతికి అందించాను. ఊసిన చోట, నీళ్లు ఊసిన చోట తుడిచాడు. అక్కడ సరిగ్గా పోలేదు వాటర్. సరిగ్గా తుడువు, ఆయా క్లీన్ చేయదంట, నువ్వే క్లీన్ చేయాలి, నేను కూడా క్లీన్ చేయను అని నవ్వుతూ అన్నాను. ఇలా 2-3 times నేను ఫోర్స్ చేశాను ఆ బాబుని. చేసినప్పుడు సడన్గా ఏమన్నాడంటే, తుడిచేశాను అని అన్నాడు సడన్గా. అందరం విన్నాం. నా పక్కన ఉన్న వాళ్ళ మదర్ కూడా విని, మ్యామ్ మీరు విన్నారు కదా, వాడు మాట్లాడాడు కదా, నిజమా అని అడిగారు. ఇక మా అందరి ఆనందం మీకు అర్థమయ్యే ఉంటుంది. మ్యూట్ ఆఫ్ వాయిస్ ఉన్న బాబు కూడా మాట్లాడాడు అంటే మా ప్రయత్నం ఫలించింది, భగవంతుడు అందరి ప్రార్థనను విన్నారు అని మనసులో నమస్కరించుకుని అందరం ఒక చిన్న ట్రిప్ కూడా వేసుకున్నాము. శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. ఇక్కడ నేను ఆటిస్టిక్ పేరెంట్స్కి కానీ, వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న నైబర్స్కి కానీ నా యొక్క అనుభవపూర్వకంగా షేర్ చేసేది ఏంటంటే, ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ చేసింది పాపము కాదు, శాపము కాదు. ఫస్ట్ మానసికంగా స్ట్రెంతీగా ఉండండి. మీరు పిల్లల్ని
చూసే క్రమంలో సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తినట్లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, కానీ ఏం చేస్తున్నారు అనంటే కొన్ని బౌండరీస్లో ఇవే అని తెలుసుకుని అక్కడికి స్టాప్ అవుతున్నారు. పదే పదే సర్చ్ చేయండి. ఉంది, ఆటిజంకి ట్రీట్మెంట్స్, కొన్ని మంచి రిజల్ట్స్ ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక పిల్లవాడిని బాగు చేసే ఏదైనా వైద్యమే. దాని నుంచి, ఆ సమస్య నుంచి బయటపడేసేది ఏదైనా వైద్యమే. ఎందుకని చెప్తున్నాను అంటే అనుభవపూర్వకంగా చూసినవి, మేము ట్రీట్మెంట్ చేసిన పిల్లల్లో గమనించినవి, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎంత పర్సంటేజ్ రిజల్ట్స్ వచ్చినాయో నేను ఈ సోషల్ మీడియాలో చెప్పలేను. ఒకానొక రోజు ఖచ్చితంగా లైవ్ ప్రోగ్రామ్ అనేది డేటు టైము అనౌన్స్ చేస్తాను. ఆ రోజు అందరం మీట్ అవుదాం. మీ యొక్క డౌట్స్కి తప్పకుండా క్లారిఫై చేసుకుందాం. మీ యొక్క డౌట్స్ని అడగండి, ఓపిక్గా మేము సమాధానం చెప్తాం. ఫస్ట్ ఈ నైబర్స్ అనేవాళ్ళు కూడా అర్థం చేసుకుని ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్ని మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. ప్రేమను చూపిస్తే చాలు. అది ఏమీ వాళ్ళు చేసిన తప్పు కాదు. 100% పేరెంట్స్ చేసిన, కావాలని తెలిసి చేసిన తప్పు కాదు. అలా పుట్టారు అంటే ఎన్నో రకాల రీజన్స్ ఉన్నాయి. బేబీ పుట్టేటప్పుడు ఫోర్సెప్స్తో బలవంతంగా హెడ్ని లాగేయడం ఇదో ఒక రీజన్. ప్లస్ డెఫిషియన్సీస్ అనేవి ఒక రీజన్. ఎందుకు వీళ్ళకి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నా సోషల్ కమ్యూనికేషన్లో వీళ్ళు చూపించలేకపోతున్నారు అని అంటే ఆర్గాన్స్ పాత్వేస్ డెఫిషియన్సీ. అంటే ప్రతి ఆర్గాను, మనలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ 12 ఆర్గాన్స్ కోఆర్డినేషన్తో వర్క్ చేయాలి. ఈ ఆటిజం వచ్చింది, ఏడిహెచ్డి వచ్చింది, ఏడిడి వచ్చింది, ఓసిడి వచ్చింది అంటే ఇవి కోఆర్డినేషన్తో లేవని. అంటే ఆర్గాన్ ఫార్మేషన్ సరిగ్గా జరగలేదని ఒక రీజన్ అవుతే, కోఆర్డినేషన్ అనేది సరిగ్గా లేకపోవడం. ఇవి కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఈ ఎనర్జీ సక్రమంగా బ్రెయిన్కి అందకపోవడం. తిరిగి బ్రెయిన్ ఏం చేస్తుంది, ప్రతి ఆర్గాన్కి మళ్ళీ అందిస్తుంది. వీటిల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం. దీనివల్ల మేము గమనించింది మాత్రమే చెప్తున్నామండి. ఇది ఎక్కడా మీకు కనపడదో, ఇది చాలా డీప్ అబ్జర్వేషను చేస్తేనే తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇది కూడా రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రతి ఆర్గాను ఒక నిర్దిష్టమైన శక్తిని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు స్టమక్ గురించి తెలుసుకుందాం. మనం ఏం చేస్తాము, ఈ ఫుడ్ అనే దాన్ని మౌత్ ద్వారా స్టమక్లోకి పంపిస్తాం. పంపించినప్పుడు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని పంపించామనుకోండి, ఇది డైజెషన్ అయ్యి ఏ ఆర్గాన్కి ఏది పంపించాలి, దీనివల్ల ఏర్పడే బ్లడ్ సెల్స్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, న్యూరాన్స్, వైటమిన్స్ని అందించడం కానీ బాడీని, ఇది లాట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ అందించడంలోనే లోపం ఉందనుకోండి, అది ఏదో ఒక విధంగా ఎక్స్టర్నల్గా బేబీలో సోషల్ ఫ్యాటిగ్యూని క్రియేట్ చేస్తుంది. అంటే శరీరానికి సరిగ్గా బలం అందకపోతే నీరసం కనపడుతుంది, డల్నెస్ కనపడుతుంది, లేదా అగ్రెసివ్నెస్ కనపడుతుంది, డిప్రెషన్ కనపడుతుంది, వర్రీ అవుతున్నట్టు కనపడతారు. ఈ ఎక్స్టర్నల్గా కనపడే ఈ యొక్క ఎమోషన్స్ని గుర్తించి ఏ ఆర్గాన్ వల్ల ఇలా డిప్రెషన్కి, వర్రీకి లోనవుతున్నారని గుర్తించి ఆ ఆర్గాన్ యొక్క పాత్వేస్ మనం క్లియర్ చేసుకుని సరైన ఆహారం అందించి ట్రీట్మెంట్ చేస్తూ, థెరపీ చేస్తూ మనము తీసుకొచ్చామనుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడగలం. హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కొంతమందికి కాదు, ఆటిస్టిక్ చైల్డ్కి, ఏడిహెచ్డి చైల్డ్కి, ఏడిడి ఓసిడి చైల్డ్కి హార్మోన్స్ రిలీజ్ అనేవి ప్రాపర్గా ఉండవు, కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండదు. ఈ విషయాలను మీరు చాలా డీప్గా అబ్జర్వ్ చేయాలి.
ఇలా ఉంటుందండి ఆటిజం ఉన్న చిల్డ్రన్ యొక్క ట్రీట్మెంట్స్. మేము ఇవన్నీ అబ్జర్వ్ చేసి చేస్తాం. మీ యొక్క సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఉంటుంది, పేరెంట్స్ సపోర్ట్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్ డే ఖచ్చితంగా లైవ్లో కలుద్దాం.